వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1/70 యాక్ట్ పీసా చట్టాలు పగడ్బందీగా అమలు కావడం లేదని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ మండిపడ్డారు. గిరిజనులకు రావాల్సిన హక్కులు గిరిజన నేతలకు వెళ్తున్నాయని ఆరోపించారు. ఐటీడీఏ భద్రాచలం పీఓ చట్టాలను కాపాడకుండా గిరిజనేతరులకు సహకరిస్తున్నారని విమర్శించారు. వెంటనే గిరిజన చట్టాలను అమలు చేయకపోతే ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు ధరావత్ సురేష్ నాయక్. సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులను. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రభుత్వ అధికారులే దగ్గరుండి మరి చేస్తూ ఉన్నారు. దీనిని మేము సేవాలాల్ సేనగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 యాక్ట్ కానివ్వండి, అదేవిధంగా పీసా యాక్ట్ కానివ్వండి, ఏది కూడా అమలు జరగడం లేదనేసి మేము స్పష్టంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అమలు చేయాల్సినటువంటి అధికారులు ఐటీడీఏ పిఓ గారు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ సంబంధిత అధికారులతో దగ్గరుండి మరి చైర్మన్ పదవులు కానివ్వండి, ఇవాళ పాల్వంచలో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి చైర్మన్ పదవి, అది గిరిజనులకు దక్కాల్సినటువంటి చైర్మన్ పదవిని ఇవాళ గిరిజనేతరులకు కేటాయించడంలో ఇవాళ ఐటీడీఏ పిఓ గారి హస్తం ఉందనేది మాకు తెలుసు. అదేవిధంగా భద్రాచలం రామాలయం టెంపుల్లో ఉన్నటువంటి చైర్మన్ పదవులు కూడా ఇవాళ గిరిజన ప్రజలకు రావాల్సినటువంటి పదవులు అన్నీ కూడా ఇవాళ చట్టాలను పట్టించుకోకపోవడం వలనే ఇవాళ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ గిరిజన ప్రజలకు అనేసి మేము స్పష్టంగా ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 1/70 యాక్ట్ వల్ల ఇవాళ అనేక మంది గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు దాఖలాలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనబడతా ఉన్నాయి. ఎందుకనేసి అంటే ఇవాళ ట్రైబల్కి అయితే ఆయా గ్రామ పంచాయతీల్లో ఇంటి నెంబర్లు ఇవ్వరు, కానీ ఇవాళ గిరిజనేతరులకు అనేక బహుళ అంతస్తులు నిర్మించుకున్నప్పటికీ వాళ్ళకి దగ్గరుండి మరి ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నటువంటి వాళ్ళను ఎందుకు ఐటీడీఏ పిఓ గారు చర్యలు తీసుకోవడం లేదో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ మీ కళ్ళకు కనబడట్లేదా? మీరు భద్రాచలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి స్పెషల్ అధికారిగా ఉన్న గ్రామ పంచాయతీలో ఇవాళ 6 అంతస్తుల భవనం కూలిపోవడం, దానికి కారణం మీరు కాదా అనేసి ఐటీడీఏ పిఓ గారికి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీ వల్ల 6 ప్రాణాలను ఇవాళ కోల్పోయినటువంటి పరిస్థితి దాఖలాలు ఇవాళ కనబడతా ఉన్నాయి. ఎందుకనేసి అంటే మీరు గనక మీ యొక్క అధికారాన్ని కరెక్టుగా వినియోగించి ఉంటే ఇవాళ ఆ 6 ప్రాణాలు కూడా నిలబడి ఉండే, ఆ 6 కుటుంబాలు మంచిగా వాళ్ళకు పెద్దలను కోల్పోకుండా ఉండేటువంటి దాఖలాలు ఉండేవి. కానీ ఇవాళ మీరు చేసినటువంటి పని ఇవాళ ఆ కుటుంబాలను బలిగొన్నాయి. ఇవాళ ఆ